ఒక జ్ఞాని ఉంటాడు, ఒక అజ్ఞాని ఉంటాడు. జ్ఞాని ఎవరు అంటే కేవలం ఒక సంకేతంతోనే అర్థం చేసుకోగలిగి తర్వాత 4 మాటలు మీకే అర్థమయ్యేలా చెప్పేవాడు. అజ్ఞాని ఎవరంటే తను ఏదైతే అర్థం చేసుకోలేడో దాన్ని మీరు చెప్పడానికి ప్రయత్నిస్తే అప్పుడప్పుడు కఠినంగా వ్యవహరించిన అజ్ఞాని కూడా అర్థం చేసుకుంటాడు. ఇక ఇందులో 3వ రకం కూడా ఉంటారు. ఇక ఇతను 2 రకాలుగా ఉంటాడు, జ్ఞాని అజ్ఞాని ఇద్దరిలాగా. ఈ 3వ రకం ఎవరంటే అభిమాని. ఈ అభిమాని ఎప్పటికీ మీరు చెప్పేది అర్థం చేసుకోలేడు, ఎప్పుడు మీరు తనకి అర్థమయ్యేలా చేయలేరు కూడా. దాంతో ఈ అభిమానికి చెప్పడం ఆపేస్తారు. అందరికీ ఎవరైతే గురువు ఉంటారో అభిమానికి కూడా గురువు వారే. అది ఎవరంటే సమయం. ఈ సమయమే ఈ అభిమానికి పాఠం మొత్తం నేర్పిస్తుంది, సరైన పద్ధతిలో నేర్పిస్తుంది. కాస్త సమయం మీరు అజ్ఞానిపై పెట్టొచ్చు, కానీ అభిమానిపై మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఉదాహరణ చెప్పాలంటే రావణుడు మహాజ్ఞాని, కానీ అభిమాని. తన అభిమానం వల్ల తాను చేసిన పని ఏంటో దాన్ని ఎప్పుడూ చూడలేకపోయాడు. ఇక ఆఖరికి సమయంతో పాటు తను మరణాన్ని పొందాడు. జీవితంలో జ్ఞాని అవడానికి ప్రయత్నించండి, కానీ అభిమాని మాత్రం ఎప్పుడూ కావద్దు. రండి నాతో ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.